హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మనుషులు ఎలా ఉంటారంటే అవకాశవాదుల్లో నెంబర్ 1 మనుషులే. ఏరు దాటే వరకు ఏరా మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అంటారు కదా! అదే సామెత ఇప్పుడు. మనం డబ్బు లేకుండా ఒక స్థితిలో ఉన్నామంటే ప్రతి ఒక్కడికి లోకువైపోతా ఉంటాం. అదే నువ్వు రూ. 4 సంపాదించావనుకో నీకు నువ్వే తోపుగా బిహేవ్ చేస్తా ఉంటావు. ఎందుకంటే మనిషి ఎంత దరిద్రమైన బతుకంటే వాడిది ఇంత చిన్న లైఫ్ అన్న విషయం మర్చిపోయి, వాడి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే తక్కువ వాళ్ళు ఉంటారో వాళ్ళందరిని ఇంకా చిన్నగా చూస్తా ఉంటాడు. నీది వాడిది ఇంతే లైఫ్ రా. చచ్చిన తర్వాత నువ్వు వాడు శ్మశానంలోకి వెళ్తావు. నువ్వు కోట్లు సంపాదించావని నీ ఎంట డబ్బు తీసుకెళ్ళి స్వర్గంలోనో, నరకంలోనో ఎంజాయ్ చేయవు. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో బెండపూడి స్కూల్ నుంచి మేఘన అనే ఒక అమ్మాయి అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అదే చాలా మీడియా ఇంటర్వ్యూస్‌లో మాట్లాడితే, ఆ అమ్మాయిని అప్పటి నుంచి ట్రోల్ చేయటం వదలలేదు వీళ్ళు. చిన్న చిన్న ఈవెంట్స్‌లో కూడా మ్యాగ్నా, మ్యాగ్నా అంటాం స్టార్ట్ చేశారు. కొంతమంది ఎంత కుచితమైన మైండ్ సెట్‌తో ఉంటారంటే, అందులో ద గ్రేట్ యాంకర్ సుమ, ముసలి సుమ గత 2 దశాబ్దాలుగా మన జీవితాల్ని పిండి పిప్పి చేసి మన పైన బ్రతుకుతున్న సుమ తన షోలో బెండపూడి స్కూల్ అమ్మాయి మేఘన పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తుంటే పగలబడి నవ్వుతూ ఉంది. యాక్చువల్‌గా నేను తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ యాక్సెంట్ వస్తుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ కమింగ్, తెలుగు కమింగ్. సార్ హర్ నేమ్ ఇస్ మేఘనా సార్. మేఘనా సార్. ఒక తల్లి నువ్వు, నీ ఏజ్ 50+ ఉంది. నువ్వు అలా ఒక చిన్న పిల్ల పైన, చదువుకునే అమ్మాయి పైన జోకులేస్తే పగలబడి నవ్వుతున్నావంటే సుమ నువ్వేంటి? మెంటల్లీ రిటార్టెడా నువ్వేమన్నా? దొబ్బిందా? చిప్పేముంది దొబ్బిందా? నీ పిల్లలనేమో నీ కొడుకు సినిమా చూసాం. అది ఒక డర్టీ వల్గర్ మూవీ. అటువంటి దరిద్రమైన మూవీని కూడా సుమా వాళ్ళ కొడుకని మేము వెళ్ళి చూసాం. చూడటానికే బొక్కలా ఉంటాడు నీ కొడుకు కర్రిగా. అయినా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే కలర్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. బట్ ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ అమ్మాయి ఇంగ్లీష్ నేర్చుకొని ఆ ఇంగ్లీష్‌ని ప్రొఫెషనల్ వేలో మాట్లాడుతుంటే మాత్రం మీరు తట్టుకోలేరు. బట్ మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు వాళ్ళంతా మాత్రం ప్రాపర్ ఇంగ్లీష్ మాట్లాడాలి. అందరి ముందు గొప్పగా కనిపించాలి. గవర్నమెంట్ స్కూల్‌లో చదివే వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదు. ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళ పైన ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేస్తే మీరు ఎకైకలు పక్కపక్కలు పగలబడి నవ్వుతా ఉంటారు. అసలు మిమ్మల్ని ఏమనుకోవాలండి? గతంలో కూడా ఒక మీడియాలో ఒక ప్రెస్ మీట్‌లో ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ మేము పెట్టే చాయ్ బిస్కెట్‌లని భోజనంలా తింటున్న మీడియా అని పిలిచారు మీరు. దాని మీద మౌంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కెమెరాలు కనపడకపోతే నాకు మాటలు రావు ప్లీజ్. దయచేసి ఎవరైతే బయట మేము పెట్టిన స్నాక్స్ని భోజనంలో తింటున్నారో తొందరగా లోపలికి వచ్చి మీ కెమెరాలని ఇక్కడ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాబు నువ్వు పెట్టావు కదా, ఓ ముగ్గురితో చెప్పు, వాళ్ళని ఇంకో ముగ్గురితో చెప్పమను. తొందరగా తీసుకొచ్చి ఆ కెమెరాలు పెట్టండి, నేను మళ్ళీ తిరిగి వస్తా. ఓకే, కమింగ్ అప్ సూన్. బ్రతుక్కి కొద్దిగానే సిగ్గుండాలా? కొద్దిగానే సిగ్గుండాలా? నోటికి నరం లేని నాలుక ఉందనే సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడతావా నువ్వు? నీకే దిక్కు లేక ఆడెవడో డబ్బులు ఇస్తే వచ్చి యాంకరింగ్ చేసుకుంటున్నావు. నువ్వు పెట్టేది ఎన్ని రూపాయి ఎప్పుడన్నా టీలకు కానీ స్నాక్స్ కానీ ఇచ్చావా? ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు. నీకేం పని? సిగ్గు శరం లేకుండా అటువంటి మాటలు మాట్లాడావు. తర్వాత సారీ చెప్పావు. ఇప్పుడు ఇదే షోలో ఆ అమ్మాయి పైన ఆ తేజస్విని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వు కొద్దిగా కూడా సెన్స్ లేకుండా నవ్వుతున్నావే సుమా. ఎందుకు 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 ఇచ్చాడు దేవుడు నీకు ఈ బుర్ర? మా మీద పడేగా బతుకుతున్నావు. మీ సినిమాలు, మేము వీడియోస్, మీ ఈటీవీ షోస్, ఆర్టీవీ షోస్ అన్నీ మేము చూస్తే కదా నీకు డబ్బులు వచ్చేది. అటువంటి మా సామాన్యుల పైన వాళ్ళపైన నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటావా? చేతులు రేఖలు లేవు, అరిగిపోయాయి. ఇట్లాంటి బి గ్రేడ్ డైలాగ్ లేటో నీకు తప్పించి ఇంకెవరికి రావు సుమగారు. ఎంత భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నారంటే మీరు, అంత భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నారు. వయసు మనిషికి జ్ఞానం ఇస్తుంది. వయసు మనిషికి
నాలెడ్జ్ ఇస్తుంది అంటారు కదా, మీకు వయసు నాలెడ్జ్ ఇవ్వలేదు, ఓవర్ ఇచ్చింది. డబ్బులు ఉన్నాయని పలుపు ఇచ్చింది. మేఘన అనే అమ్మాయి కొంతమందికి రోల్ మోడల్. స్కూల్లో వెళ్ళి తను మాట్లాడే ఇంగ్లీష్ని చూసి చాలామంది తల్లిదండ్రులు అమ్మాయిలాగా మాట్లాడటం నేర్చుకుమ్మా, ఎంత బాగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఇంగ్లీష్ అనేసి చెప్పడం జరిగింది. నీ జీవితంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు అంతసేపు కూర్చోవాలంటే నీ వల్ల అవుతుందా? కానీ అమ్మాయి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని మాట్లాడింది. నీ బ్రతుక్కి మొత్తానికి ఒక్కసారైనా నువ్వు చదువుకునే టైంలోనే ఎప్పుడైనా ఆ వయసులో నువ్వేం చేసేదని ఆలోచించుకో. అలా అమ్మాయి పెరిగి పెద్ద నీట్గా అలా అమ్మాయి మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే విషయాన్ని మీ షోలో ట్రోల్ చేస్తుంటే నువ్వు ఎకేకలు పగలబడి నవ్వుతున్నావు అంటే ఏమనుకోవాలి నిన్ను? ఇది కరెక్ట్ కాదు. తేజస్విని, నీకు కూడా ఒకవేళ జోక్ చేయాలంటే వేరే వాళ్ళ జీవితాల మీద కాకుండా సొంతగా నీకేమైనా వస్తే చెయ్యి. మొన్నటి వరకు కుంటికాలు వేసుకుని తిరిగావు, నేను ఎవడూ ఏమనలేదు. ఇండస్ట్రీలో ఆఫర్ లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని ఎవరు నిన్ను అడగలేదు. నీ బ్రతికేంటి, హ్యాపీగా బ్రతికే. పక్కవాడి నేను ఇంగ్లీష్ మీడియం, మై నేమ్ ఇస్ మ్యాగ్నా, ఏంటిదంతా బుర్రా బుద్ధి లేకుండా. మేఘనా గారు, మీరు నిజం చెప్పాలంటే మంచి రోల్ మోడల్. చాలామందికి నీలాగా ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో ఇంత ఇంగ్లీష్ నేర్పిస్తున్నారనేసి నీ వల్ల గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. నీ పైన ఎవడు ట్రోల్ చేసినా అది వాడి భావదారిద్ర్యం, వాడి చేతకంతనం, వాడిలో ఉన్నటువంటి కుసంస్కారం. నువ్వు మాత్రం యువర్ ఏ రోల్ మోడల్ టు మెనీ స్కూల్ స్టూడెంట్స్. చాలామంది పేరెంట్స్ నీలాగా మాట్లాడాలి మా పిల్లలు ఇంగ్లీష్ అని ఆశపడుతూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇంకో షోలో కూడా చూసా, మై నేమ్ ఇస్ మేఘనా అని ఒక ఎరిపప్పగాడు చేశాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు మీకు ట్యాగ్ చేస్తా, చూడండి. ఇటువంటి భావదారిద్ర్యం ఉన్నటువంటి దరిద్రపు సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం కదా. అందుకే తప్పు చేసిన వాడికి చెప్పుతో కొట్టలేం కాబట్టి, పొర్లించి తన్నలేం కాబట్టి ఒక సోర్స్ ఆఫ్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఇది కరెక్టా తప్ప అనే ఆలోచన శక్తి మీదే. హాయ్, నేనా బెండపూడి స్కూల్ నుంచి వస్తున్నా. మేఘనా క్లాస్మేట్ నేను. మేఘనానే, మేఘనాని పరిచయం చేయాలంట. తెలియదు నీకు మేఘనా? సో ఈరోజు మేఘనాకు జరిగింది. రేపొద్దున మీ పిల్లలు ఎవరైనా ఫేమస్ అయిపోయి ఒక డైలాగ్ ఏమైనా ఫేమస్ అయితే దాన్ని కూడా యూజ్ చేసుకొని ఇలాగే ట్రోల్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళని ఉపేక్షించకండి. దయచేసి వయసు మళ్ళిన సుమా గారిని ఈ షోస్ నుంచి తొలగించేయాలని డిమాండ్ చేస్తూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.